హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎగ్ బోండా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఎగ్ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1.5 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కాస్త చిక్కగానే కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చివరిగా 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బోండా కోసం మనం 4 గుడ్లని బాయిల్ చేసుకున్నాక ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ బోండా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ని పిండిలో డిప్ చేసుకుంటూ మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఎన్నైతే కట్ చేసుకున్న ఎగ్స్ని అన్నిటినీ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బోండాని మనము 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వచ్చాక తీసుకుంటే మనకు ఎగ్ బోండా రెడీ అవుతుంది. ఫ్రై అయిన ఎగ్ బోండాస్ని మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది. ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలను మీతో షేర్ చేసుకుంటాను. మరి నేను షేర్ చేసే సరికొత్త కుకింగ్ వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే మన మధ్యతరగతి ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎవరు చూపించని ఒక కొత్త రెసిపీ నేను 21 వెజిటేబుల్స్ కర్రీ చేసి చూపించాను. మీరు కనుక ఆ రెసిపీ చూడాలనుకుంటే పైన ఐకాన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఎగ్ బోండాను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.